నియోజకవర్గానికి ఎందరో పాలకులుగా మరెందరో మంత్రులయ్యారు. అయినా నియోజకవర్గ పరిస్థితులు మాత్రం మారడం లేదు. ప్రతి ఏటా వరదలకు, తుఫాన్లకు నీట మునుగుతున్న వాడలను సందర్శిస్తూ సర్ది చెప్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారానికి ఏమాత్రం పూనుకోవడం లేదు అనేది స్థానిక ప్రజల వాదన. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ అభివృద్ధికి అందచేసిన చెయ్యి మాదేనంటూ పదే పదే చెబుతున్న పాలకులు పట్టణ ప్రజలను తాండవ నది ముంపు నుంచి గట్టెక్కించే రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపట్టడంలో మాత్రం ముద్దు నిద్ర వదలడం లేదు. 378 అడుగుల నీటి మట్టంలో నిండు కుండలా మారిన తాండవ నది గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదలడంతో పట్టణంలో లోతట్టు ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయాందోళనకు గురవుతున్నారు. పొంచి ఉన్న ముప్పుపై ఆందోళన పడుతున్న బాధితులతో మా ప్రతినిధి జర్నలిస్ట్ ప్రవీణ్ గ్రౌండ్ రిపోర్ట్. ప్రజాక్షేత్రంలో పాలకులు తమ విజయాలను దక్కించుకుంటున్నారా తప్పించి ప్రజల సమస్యలను పట్టించుకునే సందర్భాలు లేనట్టుగా కనిపిస్తుంది. ప్రతి ఏటా సరే తుని పరివాహక ప్రాంతానికి ముంపు అనేది మనం కూడా చూస్తున్నాము. తాండవ రిజర్వాయర్ను గేట్లు ఎత్తే క్రమంలో తుని నుండి కోటందూరు వరకు ఉన్న తీర ప్రాంతం అంతా కూడా ముంపుకు గురవుతున్న తరుణంలో తుని టౌన్కి సంబంధించి సుమారు 10 వార్డులు ఈ తాండవ రిజర్వాయరు నుండి వదిలిన వాటర్ వచ్చే క్రమంలో ప్రతి ఏటా కూడా ముంపుకు గురవుతుంది. అదే క్రమంలో ఈరోజు గత రాత్రి తాండవ గేట్లు ఎత్తివేయడంతో 1వ వార్డు దగ్గర నుండి తాండవ ఆనుకొని ఉన్న ప్రాంతం అంతా ప్రజలు భయాందోళనతో ఉన్నారు. ఈ పరిస్థితిని గట్టెక్కించే విధంగా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్న ఈ క్రమంలోనే ఈ స్థానిక వార్డు సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇక్కడ వార్డులోని యథావిధిగా వర్షం పడడం వల్ల ఇక్కడ రెల్లిపేట దగ్గర ఇల్లు వరకు వస్తుంది వాటర్. ఇల్లు దగ్గర వరకు వచ్చి ఇల్లు ఉన్నాయండి. అయితే మేడం గారు అల్మూరి దివ్య గారు మేడం అక్కడ వార్డులో ఎవరైతే ఉన్నారో స్థానికులు అందరినీ వెళ్ళి వాళ్ళని మున్సిపల్ హై స్కూల్ ఉందండి, ఆ స్కూల్ దగ్గర తీసుకెళ్ళమని చెప్పారండి. అయితే అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా ముగ్గురు ప్రయోజనం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్కూల్ దగ్గర తీసుకెళ్ళమని చెప్పారండి. చెప్పడం మేరకు వార్డులో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళని అప్రమత్తం చేస్తామని పంపించారండి. ఇంకా పెరిగిలో ఉందండి, గేట్లు ఎత్తారని కదండి, ఇంకా పెరిగిలో ఉంది వాటర్. దాని మేరకు మేము అందరం కూడా ఇక్కడ ఉన్నామండి, మున్సిపల్ సిబ్బంది కానీ మా నాయకులు కానీ మొత్తం అందరూ కూడా ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. అంటే ప్రతి సంవత్సరం కూడా ముంపు జరుగుతూనే ఉంది. దీనిపై శాశ్వత పరిష్కారానికి మీరు ఏ విధంగా కోరుతారు? నాయకులందరినీ కూడా దీన్ని పరిశీలించుకుంటున్నామండి. కంపల్సరీగా ఈ గొట్టు నిర్మాణం కొద్దిగా చూడమని కోరుతున్నామండి. చాలామంది ఇబ్బంది పడతారండి ప్రమాదాన్ని వాటర్ వల్ల. గత కొన్ని ఏళ్లుగా తాండవ రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడికి విన్నవించడం జరిగింది. అదే క్రమంలో ఎమ్మెల్యేగా ఉన్న రాజా అశోక్బాబు సమయంలో కూడా రాజశేఖర రెడ్డి గారు నీలం జల తుఫాన్లో ఈ ప్రాంతాన్ని ముంపుని గురించి సమీక్షించినప్పుడు కూడా తాండవ రిటర్నింగ్ వాళ్ళకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి నిర్మాణం చేపడతామని చెప్పినప్పుడు కూడా అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. అదే క్రమంలో ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి పదవి చేపట్టిన దాడిచెట్టి రాజా కూడా తన మొదటి సమీక్షలోనే తాండవ రిటర్నింగ్ వాళ్ళ నిర్మాణం చేపట్టి ఈ 10 వార్డులు గేట్ అవతల 10 వార్డుల ప్రజలకు కూడా ముంపు బారిన పడకుండా చూస్తామని చెప్పినప్పుడు కూడా అది కార్యరూపం దాల్చలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రతి ఏటా ముంపు బారిన పడుతున్న ప్రజలను మరి ఎమ్మెల్యే దివ్య గారు మరి ఏ విధంగా దాన్ని గట్టెక్కిస్తారు? తాండవ రిటర్నింగ్ వాళ్ళ నిర్మాణాన్ని చేపట్టాలనే ఒక ప్రతిపాదన ఉన్నప్పటికీ దాన్ని ఇప్పటి వరకు కూడా వాళ్ళు సమీక్షించకపోవడంపై ప్రతి ఏటా ముంపు బారిన పడుతున్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనైనా సరే ఈ వర్షాకాలం అనంతరం ఒక తాండవ రిటర్నింగ్ వాళ్ళకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి నిర్మాణం చేపట్టి ప్రజలను ముంపు బారి నుండి రక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.